నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హబ్సిగూడ. ఈరోజు మనం బ్రెస్ట్ పెయిన్ అంటే రొమ్ము పెయిన్ దీని గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో చాలామంది మహిళలు ఎస్పెషల్లీ 20 నుంచి 40 సంవత్సరాల ఏజ్ వాళ్ళు ఓన్లీ కంప్లైంట్ హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వడానికి రొమ్ము పెయిన్, అంతే. గడ్డలు ఉండవు, ఏముండవు. ఆ పెయిన్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఈవెన్ వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, స్కూటీ మీద వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, గుంటల మీద పైకి వెళ్తుంటే బ్రెస్ట్ చాలా పెయిన్ వస్తుంది. ఇలాంటి కంప్లైంట్స్తో వస్తూ ఉన్నారు. మేము అలా డిస్కస్ చేసుకుంటూ ఆల్ ఇండియా క్యాన్సర్స్, ఇలా రొమ్ము క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆర్ రొమ్ము స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరం కూడా డిస్కస్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియా కూడా చాలా నెంబర్ ఆఫ్ ఈ కంప్లైంట్స్తో వచ్చే మహిళలు చాలా పెరిగిపోయినాయి అని చెప్పి డిస్కస్ చేస్తున్నాం. సో దీని గురించి కొన్ని హోమ్ రెమెడీస్ మీరు ఇంట్లో ఏం చేసుకోగలరు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీకు హోమ్ రెమెడీస్ తెలియాలంటే అసలు కాజ్ తెలియాలి, ఎందుకు కాజ్ వస్తుంది, ఇలాంటి రొమ్ము పెయిన్ ఎందుకు రావాలి అనేది. రొమ్ములో పెయిన్ మామూలుగా ఒకటి హార్మోనల్ చేంజెస్ ప్రతి మహిళలో అయ్యేవే. సో మీకు ఎస్పెషల్లీ ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటారు, వీళ్ళల్లో ఏంటంటే నెల నెల ఈస్ట్రోజన్ పెరిగిద్ది, ప్రొజెస్ట్రాన్ తగ్గిద్ది. దీంతో రొమ్ములో చేంజెస్ వచ్చి దాంతో టెండర్నెస్ అంటారు, అంటే ముట్టుకుంటే నొప్పి, నొక్కితే నొప్పి. స్పెసిఫిక్గా మామూలుగా కంటిన్యూస్గా ఉండదు, ముట్టుకున్నా నొక్కినా నొప్పి ఉంటుంది. ఇలాంటివి కొన్నిసార్లు అంటే సైక్లికల్గా, అంటే నెలకి ఒకసారి ఓన్లీ పీరియడ్స్తో పాటు సంబంధంగా ముందు కానీ వెనక కానీ, లేదంటే మొత్తం నెలంతా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకొక కారణం మెయిన్గా ఏంటి అంటే రొమ్ము పెయినే, కానీ వచ్చేది ఎందుకలా బ్యాడ్ బ్రా, ఆ వేసుకునే బ్రా చాలా బ్యాడ్ ఫిట్టింగ్ ఉంటుంది, దానివల్ల రొమ్ము పెయిన్ వస్తుంది, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కాదు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే పోస్చర్ ఏంటి, ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మటుకు ఏంటంటే సిస్టమ్ ముందు కూర్చొని ఉండి వర్క్ చేసుకుంటారు. వీళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు, ఇట్లా స్ట్రైట్గా, మన బ్యాక్ స్ట్రైట్గా ఉండదు, హంచ్డ్, ఇట్లా కూర్చొని ఇలా వెనక హంచ్ వస్తుంది, వెనక్కి హంచ్ బ్యాక్ అంటాం, అప్పర్ క్రాస్ షోల్డర్స్ అంటారు. ఇలా ఉంగేస్తారు, వెనకంతా హంచ్ బ్యాక్ అయిపోద్ది, ఇలా గూని అంటారు తెలుగులో. సో అలా పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుద్దంటే మీకు రొమ్ము కొవ్వుతో ఉంటుంది, గ్రంథి ఉంటుంది, దాని కింద మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ మస్కులర్ పెయిన్, అది యాక్చువల్లీ మీకు వచ్చేది రొమ్ము పెయిన్ కాదు, కింద మజిల్స్ పెయిన్ వస్తుంది. ఆ మజిల్స్ పెయిన్ని కూడా రొమ్ము పెయిన్ అనుకుంటారు. అది మెయిన్గా బ్యాడ్ పోస్చర్ వల్ల వస్తుంది. ఈ మెయిన్గా మీకు రొమ్ము పెయిన్కి ఉండే కాజెస్ ఇవి మెయిన్గా. ఈ కాజెస్ని మనం ఇప్పుడు ఎట్లా ట్రీట్ చేసుకోవాలి, సింపుల్ రెమెడీస్ ఏంటి. ఫస్ట్, ఎక్కువగా పెయిన్ ఉంది, హాట్ కానీ వామ్ కానీ, అంటే వేడి నీళ్ళతో కానీ చల్లనీళ్ళతో కానీ కొంచెం కాపురం పెట్టుకోవడం బాగా పనిచేస్తుంది. దీంట్లో ఒక వెరీ అమేజింగ్ చిట్కా నాకు ఈ మధ్య వేరే పెద్ద సీనియర్ డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఒకటి క్యాబేజ్ లీఫ్ ఉంటుంది కదండి, ఆ క్యాబేజ్ లీఫ్ని తీసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తారు. ఆ డీప్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత అది మంచిగా ఫ్రీజ్ అయిపోయి వస్తుంది. ఆ క్యాబేజ్ లీఫ్ని తీసుకొని బ్రాలో పెట్టేసుకుంటే మీకు ఆ క్యాబేజ్ లీఫ్ వల్ల ఫస్ట్ కోల్డ్ కంప్రెస్ కింద పనిచేస్తుంది. ఇంకా క్యాబేజ్ లీఫ్ కూడా మైల్డ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అంటారు, సో దానికి కూడా పనిచేస్తుంది. ఇది ఒక రకం. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే పోస్చర్. సో నేను చెప్పినట్టు కాజెస్లో ఏంటి, వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ పోస్చర్. సో పోస్చర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా కుదిరినంత మటుకు స్ట్రైట్గా నుంచోవడం, స్ట్రైట్గా ఉండడం, ఆర్ కోర్ బాడీ ఎక్సర్సైజెస్ చేయాలి. అంటే ఫిజియోథెరపీకి కానీ, మీరు ఫిజియోథెరపీకి వెళ్తే ఎట్లా చేయాలి, ఏ మజిల్స్ని అడ్రస్ చేయాలి అని చెప్పి మీ హంచ్ బ్యాక్ని, ఆ గూనిని తీసేసి స్ట్రైట్గా నడవడం కూడా, స్ట్రైట్గా కూర్చోవడం కూడా చేయాల్సి వస్తుంది. దానివల్ల కూడా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే వైటమిన్ డి అండ్ ఈ సప్లిమెంటేషన్స్. వైటమిన్ డి అనేది ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళ తక్కువ ఉంటుంది, ఎండలో అసలు ఎక్స్పోజ్ అవ్వట్లేదు జనాలు. మనకి అబ్జార్ప్షన్, ఏ రిపోర్ట్ చూసినా 100 రిపోర్ట్స్ చూసామనుకోండి, దాంట్లో 80 to 90% వైటమిన్ డి లెవెల్స్ తక్కువే ఉంటాయి. సో వైటమిన్ డి లెవెల్స్ని నార్మలైజ్ చేసుకుంటే కూడా ఈ రొమ్ము పెయిన్ అనేది తగ్గుతుంది అనేది గమనించాము మేము. సో వైటమిన్ డి లెవెల్స్ అనేవి నార్మల్ చేసుకోవాలి. మీరు ఇంకొంచెం ఇబ్బందిగా ఉందంటే ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్ అని దొరికిద్ది, ఆయిల్ తీసుకొని కొంచెం బ్రెస్ట్ని మర్దన కూడా చేసుకోవచ్చు, చిన్నగా మసాజ్ లాగా. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కరెక్ట్ బ్రా ఫిట్టింగ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో కూడా మీకు బ్రెస్ట్ పెయిన్ అనేది తగ్గిద్ది. ఇవి నేను ఇందాక చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, మెయిన్గా బైక్ పైన వెళ్తుంటే కుదుపులకి వాటికి పెయిన్ వస్తుంది, లేదంటే ఇంకా స్పోర్ట్స్లో అలా పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి అథ్లెటిక్స్ అయి ఉంటే ఇలా చేస్తారు. ఇలాంటి వాళ్ళకి మెయిన్గా స్పోర్ట్స్ బ్రా వేసుకుంటే మీ బ్రెస్ట్ మూమెంట్ అనేది తగ్గిద్ది, దానివల్ల చాలా కంఫర్ట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి చూడాలి. మన మెంటాలిటీకి జనరల్గా ఏముంటుందంటే బయటకు కనిపించే వాటికి చాలా ఖర్చు పెడతారు, కానీ మీరు బ్రా మీద ఖర్చు పెట్టడానికి చాలామంది మహిళలు సంకోచిస్తారు. అండ్ వాటిపైన మీరు మామూలుగా ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే బట్టలు ఎన్ని ట్రై చేస్తారు, 100 ట్రై చేస్తారు, దాంట్లో 1-2 సెలెక్ట్ చేసుకుంటారు. కానీ చాలామంది
కరెక్ట్ బ్రా ఫిట్టింగ్ ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవడానికి కూడా ఆలోచిస్తారు, ఆ టైం స్పెండ్ చేయరు. సో మెయిన్గా బ్రా సెలెక్షన్లో చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఎస్పెషల్లీ మీ కింద బ్యాండ్ విడ్త్ ఎంత ఉంది, కూర్చొని బ్యాండ్ విడ్త్ ఉందా, మీ కప్ సైజ్ ఎంత ఉంది, కప్ సైజ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు చాలా టైట్గా వేసేసుకుంటారు, కొంతమందిని చూస్తాను అసలు గాలి ఆడుతుందా వీళ్ళకి అది అని గట్టిగా వేసేసుకుంటారు. అలా కొంతమందికి ఏంటంటే బ్రా తీసిన తర్వాత ఆ స్ట్రాప్స్ది అలా మరకలు పడిపోయి ఉంటాయి, అంత టైట్గా ఉంటుంది. చర్మం కింద చూసుకుంటే మరకలు పడిపోయి ఉంటాయి. అంత టైట్గా ఉండేవి ఆటోమేటిక్గా మీకు దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆర్ మరీ లూజ్గా వేసుకోకూడదు, మరీ లూజ్గా వేసుకుంటే దాని పర్పస్ ఉండదు, సపోర్ట్ ఉండదు, బ్రెస్ట్ లిగమెంట్స్ అన్నీ స్ట్రెచ్ అవుతాయి, దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్ని షాప్స్లోనూ మీకు స్పెషలిస్ట్ ప్రొఫెషనల్ హెల్ప్ చేస్తారు. అండ్ మల్టిపుల్ బ్రాండ్స్లో ఒక్కొక్క బ్రాండ్లో కప్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది, బ్యాండ్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది, ఆ బ్రా వేరియేషన్ బట్టి మీకు ఫిట్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీకు కూడా జనరల్గా పీరియడ్స్లో ఒక్కొక్క టైంలో కప్ సైజ్ కూడా డిఫరెన్స్ అవుతుంది. సో వెళ్ళి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని వెరీ వెల్ ఫిట్టెడ్ బ్రా అనేది తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. బ్రెస్ట్ పెయిన్ అవాయిడ్ చేయడానికి ఇది ఒక చాలా కీలకమైన పాయింట్. ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు మెడికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ప్రాబ్లం ఏంటంటే నేను అన్నట్టు హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా బ్రెస్ట్ పెయిన్ వస్తుంది. కానీ ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు కేవలం బ్రెస్ట్ పెయినే వస్తుంది. కానీ ఆ హార్మోన్స్ మీకు బాడీలో ఇంకా చాలా పనులు చేస్తాయి. లైక్ ఓవులేషన్ కానీ, ప్రెగ్నెన్సీకి కానీ, లేదంటే హార్ట్ కానీ, లేదంటే బోన్ హెల్త్ కానీ, ఇవన్నీ కూడా ఆ హార్మోన్సే మెయింటైన్ చేస్తాయి. సో మేము బ్రెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పి ఆ హార్మోన్స్ ఆపేసే మెడికేషన్స్ స్టార్ట్ చేసామనుకోండి, మీకు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మేము మెడికేషన్స్ ఇచ్చే ముందు దానివల్ల ఎంత బెనిఫిట్ ఉంది అనేది చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది వస్తారు సివియర్గా, అంటే అసలు వాళ్ళ లైఫ్ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది, ఏం పని చేసుకోలేరు, ఆఫీస్కి వెళ్ళలేరు, ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నాం, అంత సివియర్గా ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళకి కొంచెం మెడికేషన్స్ లిబరల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాము. డానజాల్ కానీ, సెంట్క్రోమాన్ కానీ, లేదంటే ఇప్పుడు మనం కావాలంటే టెమాక్సిఫెన్ కానీ, ఇలాంటి మెడికేషన్స్ మేము సజెస్ట్ చేస్తాము. కానీ ఇవన్నీ జనరల్గా ప్రతి డాక్టర్ లాస్ట్ రిసార్ట్ కింద పెట్టుకుంటారు. అంటే మీరు ఫస్ట్ విజిట్లో మా దగ్గరకు వచ్చిన వెంటనే ఈ మెడికేషన్స్ మీకు రాసి ఇచ్చేసాము, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. కానీ దీంట్లో ఈ మధ్యలో ఏం ప్రాబ్లం అవుతుందంటే డాక్టర్ని మార్చేస్తారు. ఫస్ట్ నా దగ్గరకు వస్తారు, నేనేం చేస్తాను, అమ్మ ఒక 1 month ఇవి వాడు అని చెప్పి ఇవన్నీ చెప్తాను, లేదంటే చిన్న చిన్న మెడికేషన్స్ ఇస్తాను, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అలాంటివి ఇచ్చి చూద్దామని చెప్పి ట్రయల్ పీరియడ్ 1-2 months ట్రై చేస్తే తగ్గిద్దా అని చూస్తాము. వీళ్ళు ఏం చేస్తారు, 1 or 2 months నా దగ్గర చూపించుకుంటారు, ఆ తర్వాత అయ్యో ఇంకా తగ్గట్లేదు వేరే డాక్టర్ని చూద్దామని చెప్పి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో మీకు సైకిల్ మొత్తం రిపీట్ అవుతుంది. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన వెంటనే మీకు ఆ హయ్యర్ మెడికేషన్స్ జనరల్గా ఎవరు స్టార్ట్ చేసేసారు. సేమ్ డాక్టర్ దగ్గర ఫాలో అప్ చేస్తున్నారు అనుకోండి, ఆ డాక్టర్కి మీ ప్రాబ్లం అర్థమైంది, మీ పైన ఏం మందులు పనిచేస్తున్నాయని అర్థమవుతుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ మాడిఫై చేయగలుగుతారు. సో ఏదైనా ఇదేంటంటే వెరీ డిస్సాటిస్ఫైయింగ్ ప్రాబ్లం. అంటే యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్, నేను ఇక్కడికి వెళ్ళాను వీళ్ళు సరిగ్గా చూడలేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్తాను వాళ్ళు సరిగ్గా చూడలేదని చాలా ఫ్రీక్వెంట్గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దీనివల్ల మీకే ట్రబుల్ ఎక్కువ అవుతుంది. మినిమం ఎక్కడైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనీసం ఒక 6 months వాళ్ళ దగ్గర కంటిన్యూస్గా ఫాలో అప్ అవ్వండి. అప్పటికీ మీకు మెడికేషన్స్తో ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు, డాక్టర్ మిమ్మల్ని చూస్తారు, ఒకసారి వెళ్తారు 2 సార్లు వెళ్తారు, లేదు ఇంప్రూవ్మెంట్ లేదు, ఆవిడ బాగా డెవలప్ అవుతుంది, అప్పుడు మీతో డిస్కస్ చేసి నెక్స్ట్ మెడికేషన్స్కి వెళ్ళొచ్చా లేదా అనేది డిసైడ్ అవుతాం. అండ్ ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బ్రెస్ట్ పెయిన్ అనేది జనరల్గా కాఫీ, టీ ఇంక్రీజ్ చేయడంతో కూడా వస్తుంది. సో కుదిరినంత మటుకు మీకు బాగా బ్రెస్ట్ పెయిన్ ఉంటే కెఫీన్, కాఫీ, మెయిన్గా టీ అవి అవాయిడ్ చేయడం చేయాలి. అండ్ చాలామంది నోటీస్ చేసింది ఏంటంటే ఈ బ్రెస్ట్ పెయిన్ అనేది ఈవెన్ యోగా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మీరు యోగాకి బ్రెస్ట్కి సంబంధం మెయిన్గా కోర్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రెంథెన్ అవుతాయి. అండ్ మేబీ మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. బికాజ్ యాజ్ ఐ సెడ్ దీస్ ఆర్ జస్ట్ హార్మోనల్ చేంజెస్, హార్మోన్స్ వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటాయేమో. సో యోగా ఆల్సో హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ బ్రెస్ట్ పెయిన్. సో వీళ్ళకి యోగా, మెడిటేషన్ కూడా ట్రై చేయమంటాం. అండ్ చాలా మటుకు చూసినా కూడా ఈ బ్రెస్ట్ పెయిన్ ఉన్న పేషెంట్స్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, లైక్ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో, సమ్ ఆర్ ద అదర్ ఫామ్, వేరే ఫ్యామిలీ పరంగా కానీ, హస్బెండ్ పరంగా కానీ, వర్క్ పరంగా కానీ. సో ఆ స్ట్రెస్ని కూడా డీల్ చేసుకుంటే మీకు అది బాడీలో మేనిఫెస్ట్ అవ్వడం, పెయిన్ కింద ఏదైనా మైండ్లో స్ట్రెస్ ఏమవుతుందంటే పెయిన్ కింద బాడీలో మేనిఫెస్ట్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఆ మైండ్ని కంట్రోల్ చేసుకొని అది క్లియర్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా బాడీలో ఉన్న పెయిన్ సిమ్టమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. సో ఐ హోప్ ఈ సెషన్ మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది. మీరు ఇలా బ్రెస్ట్ పెయిన్తో సఫర్ అవుతున్నారంటే ఈ హోమ్ రెమెడీస్ తప్పకుండా ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.